హలో హాయ్ అందరికీ. అతి కష్టం మీద నేను షాప్‌ని రెనోవేషన్ చేయించుకోవాలనుకున్నాను. ఓకే. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఓకే అయ్యింది. ఓకే చేపించుకుందాం అనుకున్నాక వుడ్ చేపించాను. తర్వాత నేను మళ్ళీ భయపడిపోయి ఎందుకులే అనేసి మళ్ళీ దాన్ని డ్రాప్ చేసుకున్నాను. మళ్ళీ రియలైజ్ అయ్యి ఓకే చేసుకున్నాను. అయితే కార్పెంటర్ వర్క్ ఏంటంటే వస్తాము అని చెప్పేసి అయితే రాలేదు. సరే నెక్స్ట్ డే వస్తాము అని అంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు కదా, వాళ్ళకి ఏ వస్తువులు అడ్డంగా ఉండొద్దు అనేసి నేను ఏం చేశానంటే నైట్ అన్నీ తీసి బెడ్ పైన సెట్ చేశాను. కబోర్డ్‌లో ఉన్న ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి పని చేస్తున్నప్పుడు అడ్డంగా ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. వద్దులే మనం ముందే సెట్ చేద్దామని సెట్ చేశాను. బయట ఉన్న కబోర్డ్స్ అవి చూస్తారు కదా, 3 days నుంచి బయటే ఉంటున్నాయి. ఎనీ ప్రాబ్లం చెప్పలేము. ఎప్పుడైనా వర్షం వచ్చిందనుకో ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. అది 3 days నుంచి అలాగే ఉంటుంది. ఓకే మార్నింగ్ వస్తా అన్నారు కదా అనేసి మార్నింగ్ మా ఆయన కాల్ చేసినప్పుడు ఓకే చెప్పారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 9:30, 10 కలా చేస్తే ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను. ఇప్పుడు పోనీ తిడదామా ఏదైనా ప్రశ్న ఇద్దామా అంటే వాళ్ళు దూరపోళ్ళు కాదు దగ్గరోళ్ళు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పడం అనేది చాలా ఎఫెక్టబుల్. అది నాకైతే అసలు తట్టుకోవడమే అవ్వట్లేదు. మెంటల్ టెన్షన్ ఉంది. ఇప్పుడు నా కస్టమర్ వస్తే నేను ఎలా డీల్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక 1:30, 2 కల్లా వర్క్ అయిపోతుంది అనుకున్నాను. అన్ని వస్తువులు షాప్ నుండి ఉండిపోయినాయి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇలా ఉంటే ఏమంటాం చెప్పండి. ఈ టెన్షన్ ఎలా భరించాలో కూడా అర్థం అవ్వట్లేదు.